కోరికలు ఉంటాయి. వయసులో ఉన్నవాడికి మందు తాగాలని ఉంటుంది, లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఉంటుంది, సినిమాకి వెళ్ళాలని ఉంటుంది, మందు తాగాలని ఉంటుంది, పాపంలో ఉండాలని ఉంటుంది. వీటిని ఎప్పుడైతే దూరం పెడతారో వాళ్ళే ఎదుగుతారు. అబ్దుల్ కలాం తన జీవితంలో అన్నీ విడిచిపెట్టాడు. అబ్దుల్ కలాంకి పెళ్ళయిందా? లేదు సార్. గాంధీజీ? లేదు సార్. ఏంటో వాళ్ళకు ఆశయం పెట్టుకున్నారు వాళ్ళు. అలాగని మిమ్మల్ని పెళ్లి చేసుకోవద్దని నేను అనట్లేదు. తగిన సమయమందు వివాహము, బైబిల్లో ఒక మాట ఉంటుంది, వివాహము అన్ని విషయములలో ఘనమైనది, కానీ తనకి తగిన సమయం ఉంటుందంట. ఆ సమయం వచ్చినప్పుడు తల్లిదండ్రులు మీకు కావలసినటువంటి ఆ యొక్క జతనే ఏర్పరుస్తారు. అప్పటి వరకు మీరు ఏం చేయాలంటే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్నే మీరు మీ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి. కొన్ని విషయాలను దూరం పెట్టి అవసరమైన విషయాలను మాత్రమే మనం నేర్చుకోవాలి. ప్రపంచంలో ప్రతి దాంట్లోనూ మంచి చెడు ఉంటుంది. ఆ మంచిని మనం గ్రహించుకుని చెడుని విడిచిపెట్టేయాలి. ఫోన్లో కంపల్సరీ 75% చెడే ఉంటుంది, 25% మాత్రమే మంచి ఉంటుంది. అలాగే ఈ లోకంలో 75% చెడే ఉంది, 25% మంచి ఉంది. ఆ 25% వైపే నడవాలి. ఎవరైతే ఆ ఇరుకు మార్గం ద్వారా నడుస్తారో వాళ్ళే నెంబర్ 1 పొజిషన్లో నిలబడతారు. నువ్వు వేగంగా పరిగెట్టేస్తున్నావు అంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నావు? దానికి అలవాటు పడ్డావు. దేనికి? పరిగెట్టడానికి. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. ఇప్పుడు పరిగెట్టాలంటే నువ్వు పరిగెడతావా? ఇక్కడి నుంచి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైపోతావు? పడిపోతావు, ఆవేశం వచ్చి పడిపోతావు. కనుక నువ్వు జ్ఞానం కావాలంటే ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి దానికి సంబంధించినటువంటి పుస్తకాలు కానీ దానికి సంబంధించినటువంటి వ్యక్తులు మీ దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా నేర్చుకోవాలి. సహవాసం ఏం చేస్తుందంటే సహవాసము, ఎటువంటి సహవాసం కలిగి ఉన్నామో ఆ సహవాసం మన జీవితాన్ని మారుస్తుంది. మంచి సహవాసం అనుకో మనం కూడా మంచివారుగా ఉంటాం. ఇప్పుడు 2 నిమ్మకాయలు ఉన్నాయి, ఒక కుళ్ళిపోయిన నిమ్మకాయని ఒక మంచి నిమ్మకాయ పెడితే ఈ మంచి నిమ్మకాయ ఈ కుళ్ళిపోయిన నిమ్మకాయ ఏం చేస్తుంది? బాగు చేస్తుందా? ఈ కుళ్ళిపోయిన నిమ్మకాయ ఈ మంచి నిమ్మకాయని ఏం చేస్తుంది? కుళ్ళిపోయేలాగా చేస్తుంది. అంతేగాని ఈ మంచి నిమ్మకాయ ఆ మంచి నిమ్మకాయ చేయగలదా? కనుక మనం సహవాసము మంచి వాళ్ళతో ఉన్నామా చెడ్డ వాళ్ళతో ఉన్నామా? చెడ్డ వాళ్ళతో ఉంటే మనం కూడా ఏమైపోతాం? నిమ్మకాయలాగా అయిపోతాం. అదే మనం కూడా మంచి నిమ్మకాయ దగ్గరికి వెళ్ళామనుకో, 2 మంచి నిమ్మకాయలు కాబట్టి చక్కగా ఆ నిమ్మకాయ పండి చక్కగా దాంట్లో ఉన్న రసము చక్కగా ఎవరో ఒకరు తాగి మళ్ళీ దాంట్లో ఉన్న విత్తనాలు ఫలించి అభివృద్ధి పొందొచ్చు. అట్టి రీతిగా నువ్వు కూడా మంచి వాళ్ళు సహవాసం చేసావనుకో, మంచి వృద్ధాప్యమందు దేవుడు నిన్ను నీ పిల్లలను చూసేలాగా నిన్ను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇదే దేవుడు చెప్పేది చక్కటి వాక్యం. ఏంటంటే దేవుడు చెప్పేది నీ సహవాసము, నీ జ్ఞానము, నీ మార్గము, నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో ఆ మార్గాన్ని సరిచూసుకుని నడుచుకో. యవ్వన ప్రాయమందు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. ఇక చిన్నప్పుడు నువ్వు తల్లిదండ్రుల మాట విన్నావు, పెద్దయ్యాక ఎందుకు వినట్లేదు? నీలో ఏమొచ్చిందంటే గర్వము, అహంకారం వచ్చింది. గర్వము, అహంకారం నాశనానికి కారణం. కనుక మనం తల్లిదండ్రులకు విధేయులుగా, దేవుని యందు భయభక్తులు కలిగా, పెద్దలకు కూడా విధేయులుగా ఉండి చక్కటి సన్మార్గంలో నడిచేవారిలా ఉండాలి. అటువంటి జ్ఞానము మీ నలుగురికి దేవుడు దయచేయనుగాక. ఈ చెప్పబడిన మాటలు మీ హృదయాల్లో జ్ఞాపకం ఉంచుకుని, ఖచ్చితంగా నేను ఎందుకు చెప్పానో ఈరోజు ఆ మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకుని మీరు కూడా ఒక ఉన్నతమైన స్థానాల్లో ఉండడానికే ఇప్పటి నుంచి పట్టుదల కలిగి ఉండండి. మీరు ఎక్కడే ఉండిపోతారా? మీకు రైలు ఎక్కాలని లేదా? విమానం ఎక్కాలని లేదా? వాడెక్కాలని లేదా? ప్రపంచం చూడాలని లేదా? ఇక్కడే ఉండిపోతే ఎలాగా? మారాలి. అనేకమైన విషయాలు తెలుసుకోవాలి. అనేక మందికి మనం కూడా నేర్పేవారిలా ఉండాలి. చిన్న ప్రార్థన చేయండి వీరికి. ఇదిగో ప్రభా, యవ్వన బిడ్డలు మా చెల్లెలు ప్రభా, తండ్రి ఈ గ్రామంలో ఉంటున్నారు ప్రభా, దాసుల ద్వారా ఒక చక్కని జ్ఞానం అందించారయ్యా. వీరికి ఉన్నత స్థితికి నడిపించండి, మహాజ్ఞానంతో నింపండి అయ్యా. సృష్టిలో నిజమైన దేవుడు ఎవరని తెలుసుకుని మహాజ్ఞానము పరిపూర్ణంగా మా చెల్లెలకి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. తండ్రి మీకు వందనాలు. ఈ మార్గ మధ్యంలో ఈ లెవెల్లో తెలీదు, మేమెవరూ తెలియదు ప్రభా. వీరి మధ్య మాకు ఒక సంబంధం పెట్టావు అయ్యా. తండ్రి ప్రభా, ఇలాగ మీట్ అవ్వడానికి సహాయం చేసావు, దాన్ని బట్టి వందనాలు. ఇదిగో వారికి ఇచ్చినటువంటి పత్రికలో అయ్యా ప్రభా, నాయన ఉన్న విషయం అంతా చదువుకొని వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి. వారు తెలుసుకొని నా ప్రభా ఇతరులు కూడా తెలియజేయడానికి సహాయం చేయమని
యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.